అమెరికా తెగింపు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. ఇప్పటికి 13 యూఎస్ ట్రూప్స్ రంగంలోకి దిగున్నాయి ఆల్రెడీ. 5,000 మెరైన్స్‌ని ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గరికి తీసుకొస్తున్నారు. అలాగే ఆహ్, 9 దేశాల మీదన ఇప్పటికే ఇరాన్ దాడులు చేసి ఉంది. మరొక వైపున రాబోయేటటువంటి రోజుల్లో అమెరికా ఇక తెగించి పోరాడాలి. అంటే ఇరాన్‌ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడాల. ఇరాన్ మళ్ళీ కోలుకుందా? ఎక్కువ దెబ్బ ఇజ్రాయెల్‌కి. ఆ తర్వాతన గల్ఫ్‌లో ఆధిపత్యం అవుతుంది. అమెరికా బేసులు ఇక మళ్ళీ జీవితంలో అక్కడ పెట్టడానికి వీలుండదు. మధ్యప్రాచ్యంలో అమెరికన్ బేసులు లేకపోతే రేపు పొద్దున చైనా వీళ్ళ మాట వినదు. చైనాకి చైనా మీదకి ఒకవేళ తైవాన్‌ని ఆక్రమించుకున్నా, అది ఇంకేదో ఆక్రమించుకున్నా సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు అమెరికా తెగించాల్సింది. ఏ మేరకు తెగిస్తుందో చూడాలి.